హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రైడే పూజ మినీ వ్లాగ్ అండి. ముందు రోజే పూజా సామాను క్లీన్ చేసి గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకుంటాను. అయితే నిన్న కాస్త పని ఎక్కువగా ఉండటం వలన పూజా సామాను క్లీన్ చేశాను, కానీ గంధం రాసి బొట్టు అయితే పెట్టలేదు. పిల్లలకు స్కూల్ ఉన్న టైం అయితే పిల్లల్ని స్కూల్కి పంపాక పూజ చేసుకుంటానండి. ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేసే కాబట్టి ఉదయాన్నే ముందైతే పూజ చేసుకుంటున్నాను. అమ్మ కోసం నిన్న సాయంత్రమే మల్లెపూలు తీసుకొని మాల కట్టి పెట్టుకున్నానండి. సమ్మర్లో ఎక్కువ శాతం మల్లెపూలతోనే పూజ చేసుకుంటాను. అమ్మవారికి గంధం రాసి బొట్టు పెట్టి చిట్టి గాజులు వేసి పూలతో అలంకరించుకున్నాను. దీపారాధన చేసుకొని దుర్గాదేవి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, అలాగే తప్పనిసరిగా కనకదార స్తోత్రం చదువుకుంటానండి ప్రతి శుక్రవారము కూడా. అష్టోత్తరాలన్నీ చదువుకున్నాక దుర్గమ్మకు నిండుగా ధూపం వేస్తాను. నైవేద్యంగా ఈ రోజైతే ఏమీ ప్రిపేర్ చేయలేదండి. ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు. అందుకని చిన్న బెల్లం ముక్క అమ్మకు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం ఇచ్చానండి. పూజ మొత్తం పూర్తయ్యాక అమ్మను కాసేపు మనస్ఫూర్తిగా చూసుకుంటాను. అలా అమ్మను చూస్తున్నప్పుడు అమ్మ చిన్నగా నవ్వుతున్నట్టు కనిపిస్తుందండి నాకులాగే మీకు కూడా అమ్మ చిరునవ్వు కనిపించిందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.